ఆకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకొంచున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనంలో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, ఈ దినాన దేవుని వాక్కు కొరకు ఆశతో ఎదురు చూస్తున్న నీకు ఆయనిచ్చిన వాగ్దానం ఏమిటి అనగా, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండు. నీవు ఆయన మార్గమును అనుసరించు. ఆయన నిన్ను ఎట్టి రీతిగా చేస్తారంటే, భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయన నిన్ను హెచ్చిస్తారట. ఎందుకంటే ఆయన నిన్ను ఉన్నతమైన స్థానమందు నిలువబెట్టుటకు గొప్ప ప్రణాళికలను కలిగి ఉన్న దేవుడై ఉన్నారు. సో నిన్ను ఆయన హెచ్చించాలి అంటే నీవు ఆయన చేతి క్రింద నీవు వినయము కలిగిన మనస్సుతో వంగి ఉండాలి. నిన్ను నీవు తగ్గించుకొని బ్రతకవలెను. ఎప్పుడైతే నీవు ఆయన సన్నిధిలో, ఆయన చిత్తములో నిన్ను నీవు తగ్గించుకొని బ్రతుకుతావో అప్పుడు ఆయన నిన్ను హెచ్చిస్తారు. ఎంతవరకు హెచ్చిస్తారంటే, భూమిని స్వతంత్రించుకొనున్నట్లుగా ఇహమందును పరమందును కూడా ఉన్నతమైన ఆశీర్వాదములను మహోన్నతుడు నీకు అనుగ్రహిస్తారు. కాబట్టి హెచ్చు మనస్సు నీలో ఉండకూడదు. నిన్ను నీవు హెచ్చించుకొనుట అనేది ఎన్నడూ కూడా నీలోనికి రాకూడదు నేస్తమా. నిన్ను నువ్వు తగ్గించుకో. నిన్ను ఎంత ఉన్నతముగా హెచ్చిస్తారంటే, నీవు ఊహించని అంతటి స్థాయిని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. అప్పుడు నీకు ఏమి కనిపిస్తుంది నీ కన్నులు ఎదురుగా అంటే, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనులు నిర్మూలం అయిపోవాలి అని నీవెన్నడూ కోరుకోకూడదు నేస్తమా. అట్లా కోరుకున్నట్లయితే నీవు దేవుని చేత హెచ్చింపబడవు. అర్థమైందా? భక్తిహీనులను ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, కానీ వారి మార్గములను అనుసరించి నీవు బ్రతకకూడదు. వారిని చూచినప్పుడు వారి మార్గము సరియైనది కాదు అని నీ మనస్సుకి తెలిసినప్పుడు అట్టి మార్గములను నీవు అవలంబించకుండా నీవు దేవుడు నీకు సూచించిన మార్గముల గుండా నీవు ప్రయాణము చేయాలి. సో అప్పుడు నీవు హెచ్చించబడతావు. దేవుడు నిన్నెంతగానో దీవిస్తారు. కాబట్టి ఆ దీవెనల కొరకు, ఆశీర్వాదముల కొరకు, దేవుని చేత హెచ్చింపబడుట కొరకు అహర్నిశలు నీవు మడి కట్టుకుని బ్రతకవలను, ప్రయత్నము చేయవలను. ఎన్నడూ కూడా నీ పొరుగువానికి నీ ద్వారా కీడు జరగకూడదు నేస్తమా. ఇది నీవు కల్లో కూడా మర్చిపోవద్దు, నిద్రలో కూడా మర్చిపోవద్దు. సో నీ వల్ల నీ పొరుగువానికి మేలు కలగాలి తప్ప కీడు ఎన్నడూ జరగకూడదు. ఇది నీ ప్రధానమైన ఉద్దేశమై ఉంటే నువ్వు ఎప్పటికీ ఆశీర్వదింపబడుతూనే ఉంటావు, హెచ్చింపబడుతూనే ఉంటావు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనేది దేవుడు నీకు ఇచ్చిన ప్రధానమైన ఆజ్ఞ ఉన్నది కనుక ఆజ్ఞను నీవు నెరవేర్చగలిగినట్లయితే భూలోకమును పరలోకమును స్వతంత్రించుకొనున్నట్లుగా దేవుడు నిన్ను హెచ్చిస్తారు. తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సమస్త ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన నామమును కొందనములు. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకొంచున్నాము. జీవము కలిగిన దేవుడా, మీ బిడ్డని హెచ్చించి మీ కృపలో జీవింపచేయమని వేడుకుంటూ ఉన్నాము. మా ప్రియులందరినీ, వారి కుటుంబములను మీ దివ్య హస్తములకు అప్పగించుకొంచున్నాము తండ్రి. అందరికీ కావలసిన ఆయురారోగ్యము, పరిపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయండి. మేలులతో హృదయాలు తృప్తిపరచండి నాయన. యవన కాలమందున్న బిడ్డలకి సకాలములో చక్కని వివాహములు, ఉద్యోగములు, గర్భఫలములు ప్రసాదించండి. మీ కృపలో జీవింపచేయండి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నాయన
ఆరోగ్యమునిచ్చి ధైర్యమునిచ్చి ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాకృపను బిడ్డలకు అనుగ్రహించమని సమస్తమును మీ కృప ఆస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. సర్వాధికారి అయిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.